ఇదిగో చూస్తున్నారు కదా, ఇది దొండతలు బొడ్డు. ఈ బొడ్డు మనం ఉడిసిన తర్వాత కరెక్ట్గా 6 మాసాలు, నెల కాదు 2 కాదు 6 మాసాల తర్వాత చేతికి పంట వస్తుంది. అలాంటి చేతికి వచ్చిన పంట దాని వెనకాతల ఎన్ని మదు పెడితేనే తప్ప, ఎంత కష్టపడితేనే తప్ప, ఎంత నీరు పోసుకొని ఇవన్నీ ఇంత కష్టపడితే దానికి కేజీ 30 అంటుంటే ఏదో వాళ్ళ ఆస్తి ఏదో అడిగేసినట్టు అంత తెగ ఫీల్ అయిపోయి అన్ని బేరాలు ఆడుతుంటారు. అందుకే చెప్తున్నాను, రైతుల కన్నా దళారులే బెటర్. ఎందుకంటే ఒక రకం చెప్పాలంటే దళారులకి మేము హోల్సేల్కి ఇచ్చినా కూడా వాళ్ళకి రెట్టింపు అమ్ముతారు. అయినా కూడా ముక్కు మొహం రెండు మూసుకొని వెళ్ళి మరి 60 అంటే 60, 70 అంటే 70, 80 అంటే 80, ఎంతంటే అంత ఖచ్చితంగా కొనిసి పట్టుకుని వెళ్తున్నారు. మరి అదే వ్యాపారము రైతులు మీ ఇంటి దగ్గరికి వచ్చి 30 రూపాయలు అని చెప్తున్నా, 40 రూపాయలు అని చెప్తున్నా ఎందుకు తీసుకోవట్లేదు? నాకు అదే అర్థం కావట్లేదు. బేరాలు ఆడొచ్చు, మీరు అడగకపోయినా కూడా మేము ఒకే రేటుగా తగ్గించే ఇచ్చేస్తాం. మార్కెట్ రేటు కన్నా తగ్గించే ఇస్తాం. అది రైతులకున్న మనసు అలా ఉంటుంది. నేననే కాదు, ప్రతి ఒక్క రైతు మనసు అంతే. ఎందుకంటే రైతుల కష్టానికి తగ్గ ఫలితం ఎంత వస్తే దాన్నే కోరుకుంటాడు తప్ప దాన్ని మించి అయితే ఏ రైతు కూడా ఆశ పెట్టుకోడు. అలాంటి రైతులు మీ వరకు ఆకుకూరలైనా కాయగూరలైనా ఏదైనా పట్టుకుని వస్తే బేరాలు ఆడండి, కానీ జోబియే ఖాళీ అయిపోయేలాగా బేరాలు ఆడకండి దయచేసి. ఎందుకంటే రైతులు పడ్డ కష్టం ఇదేనే కాదు, ఏదైనా సరే కష్టానికి తగ్గ ఫలితం రాదు. అయినా కూడా వ్యవసాయాన్ని నమ్ముకునే వ్యవసాయమే చేస్తుంటారు. రైతుల తల కష్టాలు ప్రతి ఒక్కటి మీ అందరికి చెప్పుకోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి సోషల్ మీడియాకి వెళ్తేనే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇలాంటి దొండకాయలైనా కాయగూరలైనా మీకు తినే వరకే తెలుసు, కానీ దాని వెనక పడే కష్టం ప్రతి ఒక్కరికి తెలియ చెప్పాలనేసి ఈ వీడియో చేసి పెడతాను. ఉంటాను ఫ్రెండ్స్. లవ్ యూ మై ఆల్ ఫ్రెండ్స్. తప్పుగా మాట్లాడండి, క్షమించండి. జై హింద్.